క్రీస్తు యేసు నామమున మీ అందరికీ శుభములు. హల్లెలూయా హల్లెలూయా అని మన నోటితో పలుకుతూ ఉన్నప్పుడు ప్రభువా నీ నామమునకే మహిమ కలుగును కాక, మీకే మహిమ చెల్లిస్తున్నాము అని ఎంతగా ఆర్భాటముతో మనము పలుకుతామో, ఎంతగా హృదయాంతరంగాలతో అంటే హృదయపూర్వకంగా మనం పలుకుతామో ప్రభువుకు మహిమ, మనకు మేలు. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమ ఎంత మహోన్నతమైనది అన్నది మనము చూసాం. ఎంత ప్రేమ అంటే ఆయన అపారమైనటువంటి ఆయన ప్రేమతో మానవాళి అంతటిని ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరి పాపము కొరకు ఆయన కల్వరి సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా మరణించి సర్వ మానవాళి పాపాన్నంతటిని, శాపమునంతటిని ఆయన సమాధి చేసి తిరిగి మృత్యుంజయుడై విజయోత్సవముతో లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. తిరిగి లేచినటువంటి యేసయ్యకు హల్లెలూయా అని కూడా మనం ఆయనను ఆరాధించాము, స్తుతించాము. అయితే ప్రతి ప్రాచీనమైనటువంటి స్వభావము, అలవాట్లు, పాపము, శాపాలు అంటే ఏదైతే ఉండకూడదో వాటన్నింటినీ ఆయన తన మీద వేసుకొని ఆయన వాటన్నింటితో కల్వరి సిలువలో గాయపరచబడి మరణించి వాటన్నింటిని సమాధి చేసి తిరిగి ఆయన పునరుత్థానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ వాక్యం వింటూ ఉన్నప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. క్వశ్చన్ ఏంటి అంటే, నీవు నీ ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టి తిరిగి లేచి ఉన్నావా అన్న క్వశ్చన్ నన్ను చాలా టచ్ చేసింది. ప్రభువు నామమునకే మహిమ కలుగును కాక. ప్రభువు చేసిన కార్యంలో ఎప్పుడైతే మనము జాగ్రత్తగా ఆలోచిస్తామో, ఏవైతే ఇదివరకు ఉన్నాయో, ఎప్పుడైతే అపవాది యొక్క పరిపాలన, అపవాది యొక్క ఆలోచనలతో, వాని యొక్క నడిపింపుతో ఉంటూ అనేకమైనటువంటి ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, వ్యాధులు, రోగాలు, అపజయాలు, పరిష్కరింపబడినటువంటి స్థితి, నెమ్మది, సమాధానం లేనటువంటి స్థితి, ప్రేమరాహిత్యము, ఇలా అనేకమైనటువంటి స్వభావాలతో ఉండినటువంటి పాత జీవితాన్ని అంతటినీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానిని అంతమొందించి పాతిపెట్టి నూతన స్వభావము, నూతనమైనటువంటి గుణగణాలు, అవి ఆయన గుణగణాలు, వాటన్నింటిలో ఇప్పుడు మనము నూతన జీవితము జీవించుచున్నాము. ఎందుకు అంటే లేచియున్న మృత్యుంజయుడైనటువంటి ఆయన యందు, క్రీస్తునందు మనము బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని ఉన్నాము గనక మనం ఎవరి వారమై ఉన్నామంటే క్రీస్తు వారమై ఉన్నాము. ఆయన సొత్తై ఉన్నాము, ఆయన సంతానమై ఉన్నాము. హల్లెలూయా. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనము, క్రీస్తును ధరించుకొని ఉన్నటువంటి మనలో ఇప్పుడు ఉండవలసిన ఆలోచన, తలంపులు, నడవడిక, ప్రవర్తన, చూపు, మాటలు, స్పందన, ప్రతి కార్యంలో, ప్రతి అలవాట్లు ఏ అలవాట్లై ఉండాలి అంటే తిరిగి లేచిన క్రీస్తు యేసు యొక్క స్వభావములో మనము ముందుకు సాగవలసినటువంటి వారము. ప్రభువుకు మహిమ కలుగును కాక. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మన పాత స్వభావం, పాత అలవాట్లు, పాత మాటలు అంటే క్రీస్తువి కానివి, క్రీస్తు స్వభావానికి వ్యతిరేకమైనవి, విరోధమైనటువంటివి ఏవైనా మన ద్వారా, మనలో, మన వల్ల జరుగుతూ ఉంటే మనం చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది నా తండ్రిది కాదు, ఇది నా తండ్రిది కాదు, కాబట్టి అందులో నుంచి నేను మరణించి తిరిగి లేచి ఉన్నాను గనక లేచియున్న వాని యొక్క స్వభావమే నా స్వభావమై ఉండాలి అన్నది ఎప్పటికప్పుడు సరిచేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రభువుకు మహిమ కలుగును కాక. ఆయన ఎంత సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అని మనం చూస్తే ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్ అంటారు కదా. ఆయన చాలా ప్రేమ కలిగిన తండ్రి, చాలా కనికరం కలిగిన తండ్రి. మనము ధరించుకున్నటువంటి ప్రభువు, మనం ఎవరిలో ఉన్నామో, ఎవరి యందు ఉనికి కలిగి ఎవరి యందు సంచరించుచున్నామో, ఎవరి స్వభావం మనలో పరిపూర్ణంగా రూపాంతరము చెంది
మనము ఆయన స్వరూపంలో చలించుచున్నామో మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచన సమస్తము మనము ధరించుకున్నటువంటి ఆయనవై ఉండాలి. చాలాసార్లు అనుకుంటాం ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన మాట విధానం ఏంటి, ఆయన యొక్క స్పందన ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన ఏంటి. ఆయన ఆలోచనను, ఆయన యొక్క ప్రతి దానిని మనము అనునిత్యము గ్రహించటానికి మన చేతిలో పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడి ఉంది. వాక్కు అయినటువంటి క్రీస్తును ఎంతగా మనము నింపుకుంటూ ఉంటామో, ఎంతగా మనము వాక్యపు వెలుగులో వాక్యముతో మనము సహవాసము కలిగి ముందుకు సాగుతూ ఉంటామో అంతగా ఆయన యొక్క లక్షణాలన్నింటిలో ఆటోమేటిక్గా మనము ఆయన స్వరూపంలోనికి మనము రూపాంతరము చెందుతాము ఆటోమేటిక్గా. ఎందుకు అంటే ఆయన వాక్కు శక్తివంతమైనది. వాక్కు అయినటువంటి క్రీస్తును ఎంతగా నింపుకుంటామో అంతగా ఆయన వలె మనము జీవిస్తాము, ఆయన వలె మనము చూస్తాము, ఆయన వలె మనము నడుస్తాము, ఆయన వలె ప్రతిదీ మాట చేత మనము జయించుకోగలుగుతాము. హల్లెలూయా. ఈ యొక్క ధైర్యము, ఈ యొక్క ఆ బోల్డ్నెస్ అనేది ఎప్పుడు వస్తూ ఉందంటే, ఎప్పుడైతే శక్తిమంతుడు, ధైర్యవంతుడు, బలవంతుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి ఆయనను ఎంతగా మనము నింపుకుంటూ నిండి ఉంటామో అంతగా ఆ వ్యక్తి ఆయన యొక్క ధైర్యముతో, ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క బలముతో, ఆయన సమస్తమైన వాటితో నిండియుండి ఆయన వలె కనిపిస్తాడు. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాట, చూచే చూపు, ఇచ్చే పరిష్కారము, స్పందించే విధానము, ఆ యొక్క ప్రజెన్స్, ఆ యొక్క ఉనికియే ప్రభువును చూపిస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును కాక. ఏ ప్రజెన్స్లో, ఏ వాతావరణంలో, ఏ పరిస్థితుల మధ్య మనం మూవ్ అవుతూ ఉంటామో, వాటిని ఆకలింపు చేసుకుంటూ ఉంటామో, వాటిని అంటించుకుంటూ ఉంటామో, మనము అదే సువాసనను, అదే స్వభావమును, అదే విధి విధానాలు ప్రతి దాని ద్వారా వ్యక్తపరచబడుతూ ఉంటాయి. ఆమేన్. ఆయన సంతానముగా మనం అనేక సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి ఆయన సంతానముగా మనం ఉంటూ ఉన్నాం. ఆయనను చూచిన తోడనే వారిలో పాపమును గురించినటువంటి పశ్చాత్తాపము, కన్విక్షన్, ఒప్పుదల అనేది కలిగినట్లుగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనలో ప్రతి ఒక్కరము మూవ్ అవుతూ ఉన్నప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోనికి రావటానికి అది కారణం అవ్వాలి. హల్లెలూయా. ఎందుకు అంటే వాక్యపు వెలుగులో ఎప్పుడైతే మనము నడుస్తూ ఉంటామో, ఆ వాక్యంగా నీవు రూపాంతర చెందిన తర్వాత నువ్వు వెడలుతూ ఉన్నప్పుడు చీకటికి వెలుగుతో పొత్తేమీ ఉండదు. ఆయన చీకటిలో ఉన్న చీకటి అంటే ఆ యొక్క అంధకార చీకటి, పాపం అనే చీకటి, శాపం అనే చీకటి, ప్రతి దానిలో నుంచి మనల్ని వెలుగులోనికి తీసుకొని రావటానికే వెలుగై ఉన్నటువంటి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన యొక్క లక్షణాలను, ఆయన యొక్క గుణగణాలను ఎంతగా ఆ వాక్కు యందు, బైబిల్ నందు ఇవ్వబడినటువంటి ప్రతి దానిని మనం ఎంతగా నింపుకుంటామో, ఎంతగా సహవాసం చేస్తామో అంతగా మనము వర్ధిల్లుతాము, అంతగా మనము బలపరచబడతాము, అంతగా మనము బోల్డ్గా ధైర్యవంతులం అవుతాము. హల్లెలూయా. ఎందుకు అంటే చాలాసార్లు మనం వింటూ ఉంటాం, మన జీవన విధానము వాక్యానుసారముగా జీవిస్తూ ఉండాలి అని.
వాక్యము ప్రకారము మనం జీవిస్తూ ఉండాలి. వాక్యం ఏమై ఉంది, ఏం చెప్తుంది, ఆ ప్రకారం మన యొక్క జీవన విధానము, మన యొక్క బ్రతుకులు మనము ముందుకు సాగాలి. కానీ వాక్యానికి వ్యతిరేకమైనవి ఏవైనా వస్తూ ఉన్నా సరే ఆ జీవితము మనది కాదు, ఆ పరిస్థితి మనది కాదు, ఆ దరిద్రత మనది కాదు, ఆ వ్యాధి మనది కాదు, ఆ రోగము మనది కాదు, ఆ లేమి మనది కాదు. ఎందుకు అంటే క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందినటువంటి నీవు క్రీస్తు సొత్తుగా, ఆయన సంతానముగా, ఆయన తన ఐశ్వర్యము చొప్పున నీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి తండ్రి. ఎప్పుడైతే ఈ వాక్కును అనునిత్యము నువ్వు సహవాసం చేస్తూ నింపుకుంటూ నడుస్తూ ఉంటావో ఆయన వాగ్దానము మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఎన్ని అయినా సరే అవన్నీ అవును, ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. అంటే ప్రభువు మనకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము ఆయన వాటిని నెరవేర్చి ఉన్నాడు. ఏది కూడా ఆయన నెరవేర్చకుండా విడిచిపెట్టలేదు. ఏ వాగ్దానం, ఏ వాక్కు, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాటను ఆయన ఆల్రెడీ నెరవేర్చి ఉన్నాడు గనుక మన వంతు దానిని స్వతంత్రించుకోవటము. హల్లెలూయా. ఎలా స్వతంత్రించుకోగలుగుతాము? ఎలా వాగ్దానం చేసినటువంటి ఆయన నమ్మకమైన తండ్రి అన్న ఆ యొక్క దృఢమైనటువంటి విశ్వాసం మనకు ఎలా వస్తూ ఉంది? రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనలో విశ్వాసము అనేది బలపడాలి అంటే మనము వాక్కును వినాలి, వాక్కును చదవాలి, వాక్కుతో నింపబడాలి. ఎంతగా నీవు వాక్యముతో సహవాసం చేస్తావో, ఎంతగా వాక్యమును నింపుకుంటావో అంతగా నీలో ఆ యొక్క నమ్మకము, బలము వర్ధిల్లుతుంది. వినటము క్రీస్తును గూర్చినటువంటి మాట వలన విశ్వాసము బలపడుతుంది. హల్లెలూయా. ఎంతగా ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉంటామో అంతగా నీవు ఆ వాక్కును క్రీస్తులాగా ప్రకటించినప్పుడు ఆ వాక్యం ఏమై ఉందో అది మన జీవితాల్లో, మన అనుదిన జీవితాల్లో ప్రత్యక్షమవుతూ ఉంది. ఆమేన్. ఇది ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానం. ఎందుకు అంటే మన తండ్రి యొక్క విధానము ఏంటి అంటే ఆయన ఏదైతే తలపెట్టాడో, ఏదైతే అనుకున్నాడో దానిని ఆయన పలికినప్పుడు, ఆయన పలికినటువంటి మాట వెడలి అది ఏమై ఉందో దానిని నెరవేర్చుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రీస్తులోనికి బాప్టిజం పొంది క్రీస్తును ధరించుకున్నటువంటి, క్రీస్తు సొత్తైన క్రీస్తుగా రూపాంతరము చెంది ఉన్నటువంటి ధన్యకరమైనటువంటి జీవన విధానములో మనము మాట్లాడవలసింది వాక్. ఎప్పుడైతే ఆ వాక్యముతో నీవు నింపబడుతూ ఉంటావో, నీలో విశ్వాసం అనేది అధికమవుతూ ఉన్నప్పుడు, వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, నీవు బలపడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్కును నీవు పలికినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యము మన యొక్క జీవితాల్లో ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. చాలాసార్లు వ్యాధి, రోగము, ఇబ్బంది రకరకాలుగా ఉన్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏంటి అంటే ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఇది ఆల్రెడీ ఆయన చేసి ఉంచినటువంటి పని. ఎప్పుడైతే ఈ వాక్కును నీవు హృదయములో విశ్వసించి నీ నోటితో దానిని పలుకుతావో, నీ నోటితో పలికి దాన్ని స్వతంత్రించుకుంటావో నిశ్చయముగా అది మన జీవితములో ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. చాలాసార్లు వివిధ పరిస్థితులు భయంకరంగా కనిపిస్తాయి. అయితే ఆ పరిస్థితి వైపు చూడొద్దు. మనం నేర్చుకుంటూ ఉన్నాం, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితుల వైపు నువ్వు చూడవద్దు. పరిస్థితిని కాదు నువ్వు చూడాల్సింది. ఆ పరిస్థితుల్లో నీ ప్రభువు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, నీ ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఆ వాక్కు ఏం చెప్పాడు అన్నది నీవు దానిని తీసుకొని నీవు పలికినప్పుడు అది జరిగింపబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు,
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. అలానే యెహోషువ గ్రంథం 21:45 వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా హల్లెలూయా. మనం సంఖ్యాకాండం 23:19 చూసిన విధానంలో చూస్తే, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడడు, ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. బైబిల్ గ్రంథములో మన పితరుల ఎడ కానీ నూతన నిబంధనలో కానీ ఆయన చేసిన ప్రతి వాగ్దానము, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట ఇజ్రాయెల్లో ఏది నెరవేర్చకుండా ఉండలేదు. ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపింపకుండా ఎక్కడా ఉండలేదు. అంటే మన తండ్రి నమ్మకమైనటువంటి తండ్రి. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చుటకు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎంత నమ్మకమైన తండ్రి అంటే, పరిస్థితులు అక్కడ అనుకూలంగా కనపడకపోయినా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆ గ్రంథంలో ఏంటి అంటే, అసలు విశ్వసించుటకు, నిరీక్షించుటకు స్కోప్, అవకాశమే లేదు. అయినప్పటికీ విశ్వాసము వలన, విశ్వాసముంచి ఏదైతే కావాలో అది పొందుకున్నట్లుగా మనం అబ్రహాం జీవితంలో చూస్తూ ఉన్నాం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం ఉంది. అంటే మనము కలిగి ఉన్నటువంటి తండ్రి, మన తండ్రి చెప్పే ప్రతి మాట, మన తండ్రి మనకిచ్చినటువంటి ప్రతి వాక్ అంత శ్రేష్టమైనది, ఖచ్చితముగా నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఆయన ఏం చెప్పాడో అది చేసే తండ్రి. ఏమి మనకు ఇచ్చాడో దాన్ని మన పక్షంగా మన జీవితాల్లో 100% నెరవేర్చే తండ్రి అయి ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనము చేయవలసిందల్లా ఏంది అంటే, ఆయన చెప్పినట్లుగా ఆయన వాక్కుతో మనం సహవాసం చేయవలసినటువంటి వారం. ఎంతగా దేవుని యందు మనం నమ్మిక ఉంచుతామో అంతగా మనము అన్ని విషయాల్లో బలపడుతూ వర్ధిల్లుతూ ముందుకు సాగగలుగుతాము. ఆమేన్. ఆదికాండంలో 39:2-3 వచనాలను మనం చూసినప్పుడు, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. హల్లెలూయా. యోసేపు యొక్క జీవిత విధానాన్ని మనము చదువుతూ ఉంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి అంటే, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు చేయునదంతయు సఫలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి జోసెఫ్కి తోడుగా ఉంది గనక ఎక్కడ ఏ పని ఆయన తలపెట్టినా, ఆయన చేతికి ఏది అప్పగించినా ఆ పని అంతటిలో ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తున్నాం. ఆ పని అంతటిని ఆయన సఫలం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం, విజయవంతం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధి ఎంత నమ్మకముగా యోసేపుతో ఉండింది అంటే, యోసేపు చిన్నతనములో ఒక కళ కన్నట్లుగా మనకు తెలుసు. ఏమి కళ ఇచ్చాడు ప్రభు అంటే, తన అన్నలు అందరూ ఆయనకు నమస్కరించినట్లుగా, ఆయనకు సేవ చేసినట్లుగా, ఆయన యొద్ద తల వంచినట్లుగా, ఈయనదొక్కటే నిలబడినట్లుగా, ఈయన యొక్క కొన ఆ యొక్క నిలబడినట్లుగా మనం ఆ యొక్క దర్శనం చూసాం. అంటే యోసేపు జీవితంలో దేవుడు ఏమి చేయబోతూ ఉన్నాడో, ఏ వాగ్దానమో దర్శనము ద్వారా ఇచ్చాడో దానిని ఆయన నమ్మకముగా నెరవేరుస్తూ వచ్చినట్లుగా మనము ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తోడుగా ఉన్నందుకు, దేవుని యొక్క సన్నిధి యోసేపుకు తోడుగా ఉన్నందుకు ఆయన చేసినటువంటి ప్రతి పని సఫలమయ్యింది. హల్లెలూయా. అది తన యజమానుడు చూసి ఇంకా ఆయన యందు నమ్మకము కలిగి ఇంకా పనిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధి తోడుగా ఉంటే నిశ్చయముగా ఆయన ఏమి చెప్పాడో అది నెరవేర్చబడుతూ ఉంది. ఏ పని నువ్వు తలపెడతావో, ఏ పని నువ్వు చేపడతావో, ఏ మార్గంలో నువ్వు నడుస్తావో
ఆ మార్గమంతటిలో నీకు తోడుగా ఉన్నటువంటి ఆయన యొక్క సన్నిధి నిశ్చయముగా నిన్ను విజయములోనికి నడిపిస్తూ ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే క్రీస్తునందున్నటువంటి జీవితము, లైఫ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ క్రైస్ట్ ఇన్ లైఫ్. క్రీస్తునందున్నటువంటి జీవితము ఎంత మహోన్నతమైంది, ఎంత శ్రేష్టమైంది అంటే, లిటరల్లీ ఎవరెస్ట్ పర్వతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ క్రీస్తులో నీవు ఉంటే నీ యొక్క జీవితము అంత ఉన్నతముగా, అంత శ్రేష్టముగా, అంత గొప్పగా ముందుకు సాగుతూ ఉంది. హల్లెలూయా. ఇది ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము తప్ప కాదు. ఎందుకు అంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుటకు నమ్మకమైన తండ్రి. ఎంత నమ్మకమైన తండ్రి అంటే ఆ నమ్మకత్వాన్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన యొక్క గుణగణాలను, ఆయన యొక్క ఎబిలిటీని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క వాటన్నింటినీ మనము ఆకలింపు చేసుకుంటూ, వాటిని అలవర్చుకుంటూ, వాటిని గ్రహించుకుంటూ, వాటిలో ముందుకు సాగాలి అంటే నిశ్చయముగా మనము వాక్కుతో సహవాసం చేయవలసినటువంటి వారము. అనునిత్యము వాక్యమును నింపుకొనుటలో మనము అలసత్వం చేయకుండా ఉండవలసినటువంటి వారము. ఎంతగా వాక్యాన్ని చదువుతూ ఉంటామో, వాక్యము చదవడం అంటే ఏదో కాదు, క్రీస్తుతో నువ్వు నిండి ఉండడం, క్రీస్తు యొక్క జీవముతో నిండి ఉండడం, సమృద్ధి అయిన జీవముతో నీవు ముందుకు సాగటం. కనుక ఆయన వాక్కును అనునిత్యము చదవటము, వాక్యముతో నడవటము, వాక్యముతో సహవాసం చేయటము అన్నది ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి మనసు బాగలేకపోయినా, ఎలాంటివి ఏవి అనిపిస్తున్నా సరే నీవు వాటి వైపు చూసి నడవక, వాటి వైపు చూసి చతికిల పడక, దిగులు పడక, అధైర్యపడక, కృంగిపోక, నీవు చూడవలసింది, నీవు నడవవలసింది వాక్యానుసారమైనటువంటి జీవితము. హల్లెలూయా. వాక్ అయినటువంటి క్రీస్తు ఏమి చెప్తూ ఉన్నాడు, ఏమి తెలియపరుస్తూ ఉన్నాడు, ఆ దానిని మన హృదయములో విశ్వసించి ఆ వాక్కును చేతపట్టి నీవు నీ నోటితో పలికినప్పుడు, నీ నోటితో నువ్వు ప్రకటించినప్పుడు, నీ నోటితో ఆ వాక్కు ఏమైందో అది నేను అని నీవు ఆర్భాటముతో ప్రకటించినప్పుడు నిశ్చయముగా ఆ వాక్కు నీ జీవితములో ప్రత్యక్షపరచబడుతూ ఉంది. హల్లెలూయా. ఎంతటి వ్యాధి అయినా, ఎంతటి రోగమైనా, ఎంతటి కృంగుదలైనా సరే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానము, ఆయన పొందినటువంటి గాయము, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా నాకు స్వస్థత అనుగ్రహింపబడి ఉంది. దీనిని మనము సొంతం చేసుకొని ప్రకటిస్తూ ఉన్నప్పుడు కనిపించవచ్చు, ఎదురుగా బలహీనత కనిపించవచ్చు, అయినా సరే బలహీనత వైపు చూడవద్దు. ఎందుకంటే ఏ వాక్ అయితే నీకు వాగ్దానముగా ఇవ్వబడిందో ఆ వాక్కును నీ నోటితో నువ్వు ప్రకటించావో అంతే, నిశ్చయముగా నీవు ప్రకటించినటువంటి ఆ వాక్కు ఆ కార్యం జరిగిస్తూ ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఫలితం ఆలస్యమైంది అని కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన పని చేస్తూ ఉన్నటువంటి తండ్రి. ఆయన ఒక మాట చెప్పాడు అంటే దాన్ని నెరవేర్చు వరకు, ఆయన ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు అంటే, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, ఆ ప్రణాళికలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చి అందులోనికి నిలబెట్టినంత వరకు ఆయన విడువడు, ఎడబాయనటువంటి తండ్రి. మనము నమ్మకం లేని వారముగా ఉండొచ్చు కొన్నిసార్లు, కానీ ఆయన నిత్యము నమ్మకమైనటువంటి తండ్రి. ఏ ఉద్దేశము, ఏ చిత్తము, ఏ కార్యము ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడో 100% అందులోనికి నిన్ను చేయి పట్టి తీసుకొని వచ్చి అందులో నిన్ను స్థిరపరిచే తండ్రి. హల్లెలూయా. అపవాది ఈ మధ్యలో అనేకమైనటువంటి ఆలోచనలు నీ తండ్రి నిన్ను విడిచాడు, అయ్యే పని కాదు, వాక్యం మస్తు చెప్తుంది, అయ్యో అది అయ్యేదేనా, ఇదే రకరకాల ఆలోచనలు అపవాది పెట్టే దాని ద్వారా అవిశ్వాసము, అపనమ్మకము. అవిశ్వాసము, అపనమ్మకం అనేది భయంకరమైన పాపము. అంటే మన తండ్రి దృష్టికి, మన తండ్రి యొక్క ఆలోచనలోకి, మన తండ్రి యొక్క స్వభావానికి అవి భయంకరమైనటువంటి విరోధమైనటువంటివి. అపనమ్మకము, అవిశ్వాసము ఎప్పుడు మనకు ఆయన మాట పట్ల, ఆయన వాగ్దానం పట్ల రాకూడదు. వచ్చినా మనము గెట్లాస్ అనాలి. హల్లెలూయా. అయితే క్రీస్తునందున్నటువంటి జీవితము
చాలా ఉన్నతమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1:27 ఉంది, ఆయన మహిమంతటితో క్రీస్తు సొత్తుగా చేసుకున్నటువంటి ఆ సంతానము ఆయన మహిమ అయి ఉన్నారు. హల్లెలూయా. మహిమ నిరీక్షణ అయినటువంటి తండ్రి మన యందు నివాసము చేస్తూ ఉంటుండగా నీవు ఆయన మహిమగా ఉన్నావు. ఆమేన్. నీవు నడుస్తూ ఉన్నావంటే క్రీస్తుగా నడుస్తూ ఉన్నావు. నువ్వు మూవ్ అవుతూ ఉన్నావంటే ఆయన యొక్క సమస్తమైన వాటితో నీవు నడుస్తూ ఉన్నావు. నీవు నడుస్తూ ఉండగా ఏవైనా చీకటిగా ఉంటే, అది ఎంతటి డార్క్ చీకటి అయినా, ఎంతటి పాపమైనా, ఎంతటిదైనా సరే, నీవు వెలుగై ఉన్న క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తిగా వెలుగుగా నువ్వు మూవ్ అవుతూ ఉన్నప్పుడు అది ఇలా చీలిపోతుంది, అది వెడలిపోతుంది. హల్లెలూయా. ఆ ప్రదేశము, ఆ సిచ్యువేషను, ఆ పరిస్థితులన్నింటిలో నీలో ఉన్న ఆ వెలుగు నింపబడుతూ ఉంది. ఆమేన్. ఈ యొక్క గ్రహింపు అనేది మనకు అనునిత్యము కలిగి ఉండవలసినటువంటి వారము. ఈ గ్రహింపు ఎప్పుడు అనునిత్యం కలిగి ఉండగలుగుతామంటే ఎప్పుడైతే నిత్యము వాక్కుతో మనం ప్రయాణం చేస్తామో, ఎప్పుడు వాక్యముతో మనము నింపబడుతూ ఉంటామో, సహవాసం కలిగి ఉంటామో, నిశ్చయముగా నీవు వాక్యపు వెలుగుతోనే జీవిస్తావు. కానీ పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి నీవు ఆలోచించవు, మాట్లాడవు, నిందించవు, దూషించవు, కృంగుదలకు గురి కావు. హల్లెలూయా. అయితే నూతన నిబంధన విశ్వాసికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఏంటి అంటే క్రీస్తునందు ఉండడము. ఆమేన్. నూతన నిబంధన, నూతన సృష్టి యొక్క శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఆయన యందు నీవు ఉండడము. హల్లెలూయా. ఆయన యందు ఉన్నటువంటి జీవితము మహోన్నతమైనది అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అది మాత్రమే కాదు, పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు, వీళ్ళందరిలో ఏముండిందంటే దేవుని యొక్క సన్నిధి వారితో ఉండింది అని మనం చదువుతూ ఉంటాం. వారితో ఉండింది. గాడ్స్ ప్రెజెన్స్ విత్ దెమ్, నాట్ ఇన్ దెమ్ అని మనకు అర్థమైనప్పుడు మనం ఎంత బ్లెస్డ్ వన్నో, ఎంత ప్రివిలేజ్డ్ వన్నో మనము చాలా సంతోషించవలసినటువంటి విషయం. దేవుని సన్నిధి వారితో ఉంటేనే దేవుడు అంతగా యేసోపు జీవితంలో చేస్తే, దేవునిలో ఉన్న, క్రీస్తులో ఉన్న మనము, ఆయన మనలో మనతో ఉంటూ మన ద్వారా నివసిస్తూ మన ద్వారా జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎంతో నిశ్చయముగా శ్రేష్టమైన విధానములో ఫలవంతముగా వృద్ధి చెందుతాము అన్నది నిశ్చయం. అద్భుతమైనటువంటి విజయముతో ముందుకు సాగుతాము అన్నది నిశ్చయం. ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. దేవుని సన్నిధి యోసేపుతో ఉండటము ద్వారా యోసేపు ఎంతగా వర్ధిల్లాడో, ఆయన చేతి పనులు ఎంత సఫలము చేస్తూ, ఆయన ఎంతగా ఆ యొక్క యజమాని అంటే ఇస్మాయేలీల యొద్ద నుంచి కొనబడి పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా ఉంటున్నటువంటి సమయము అయినా సరే యోసేపు ఏమి కాన్స్టెంట్గా ఉన్నాడు అంటే దేవుని యొక్క సన్నిధి తనతో ఉంది అన్న గ్రహింపుతో అనునిత్యము ముందుకు సాగాడు. హల్లెలూయా. అలా ఉంటూ ఉన్నప్పుడు బానిసగా ఉంటున్నటువంటి సమయంలో సహితము ఆ పోతీఫరు యోసేపు చేతిలో ప్రతి పని సఫలమవ్వటం, వర్ధిల్లడం చూస్తూ ఉన్నప్పుడు పోతీఫరు అది గుర్తించి దేవుడు ఇతనితో తోడుగా ఉన్నాడని గుర్తించి ఆయనకు అనేకమైనటువంటి బాధ్యతలను అప్పగించినట్లుగా మనం చూస్తాం. తన ఇంటి మీద విచారణకర్తగా పెట్టినట్లుగా, అప్పగించినట్టుగా మన బాధ్యత చూస్తాం. ఎంతగా అంటే ఆ విచారణకర్తగా తన ఇంటంతటి మీద అప్పగించి తనకు కలిగి ఉన్నటువంటి సమస్తము దానిపైన కూడా ఆయనకు ఆ బాధ్యత ఇచ్చి ఆయన నిశ్చింతగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో ఆయన ఆ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ కొనసాగుతున్న సమయంలో ఆ పోతీఫర్ యొక్క భార్య ఈ వ్యక్తిని శయనించమని అడిగినప్పుడు సహితము ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇంత భయంకరమైన దుష్కార్యము నా దేవుని దృష్టికి పాపము ఎలా నేను చేస్తాను అని. దేవుని సన్నిధి తోడుగా ఉంది.
ఆయన చేపట్టే ప్రతి పని ఆయన చేతిలో వర్ధిల్లుతుంది, సఫలమవుతుంది. ఆయన ఇంటికి దూరముగా ఉన్నాడు, ఆలలోనుగా గృహంలో ఉంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో సహితము ఆయన పాపానికి ఎస్ చెప్పలేదు. ఎస్ చెప్పకపోగా ఆయన ఈ మాట అనగలుగుతూ ఉన్నాడంటే ఎంతగా దేవుని సన్నిధిని గూర్చినటువంటి ఆ యొక్క గ్రహింపు ఆయనకు ఎంతగా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే క్రీస్తు నందు ఉన్నటువంటి మనము అనునిత్యము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ విధానంలో మనం మూవ్ అవుతూ ఉన్నా సరే మనకు గ్రహింపు కాన్స్టెంట్గా ఉండవలసినటువంటి ఆ కాన్షియస్నెస్ ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుడే నీలో నీ యందు నివాసం ఉంటూ ఉన్నాడని. ఎందుకు అంటే పాత నిబంధన పరిశుద్ధులతో వారితో కూడా ఉన్న దేవుని సన్నిధి ఈనాడు నూతన నిబంధన చిల్డ్రన్గా పర్మనెంట్గా ఆయన మన యందు నివాసం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉంది అన్న ఆ గ్రహింపే ఆయన అంతగా ఉంచుకొని ఎట్లాంటి సిచ్యువేషన్లో సహితము పాపమునకు ప్రేరేపింపబడుతున్నా సరే ఆయన బోల్డ్గా చెప్పగలగటానికి కారణం ఏంటి, ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వటానికి కారణం ఏంటి అంటే ఆయనకు ఆ యొక్క గ్రహింపు ఉంది. దేవుని సన్నిధి నాతో ఉంది, దేవుడు చూస్తూ ఉన్నాడు అన్న గ్రహింపు కలిగి ఉన్నాడు గనుకనే ఆమె ఎదుట ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. ఇంతటి దుష్ట కార్యము, దేవునికి విరోధమైనటువంటి పాపము నేను చేస్తానా ఆ కాన్షియసే అంటే దేవుని సన్నిధి తోడుగా ఉంది అన్న గ్రహింపే ఆ వ్యక్తిని ఆ పాపము నుంచి దూరముగా పారిపోవటానికి కారణమయ్యింది. ఆ గ్రహింపే అతన్ని ఆ పాపములో పడకుండా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మన నోటి మాట ద్వారా కానీ, మన యొక్క చూపులు, మన యొక్క క్రియ, మన యొక్క ప్రవర్తన, మన యొక్క కార్యాలు, క్రియలు రకరకాల ద్వారా మనం చేసే భయంకరమైనటువంటి దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేసేటువంటి వాటన్నింటినీ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా దానికి కారణము నీవు క్రీస్తులో ఉన్నావు, క్రీస్తు నీ యందు నివసిస్తూ ఉన్నాడు, ఆయనలో నీవు సంచరిస్తూ ఉన్నావు అన్న గ్రహింపుకు టోటల్గా స్వస్తి పలికి అపవాది యొక్క స్వరాన్ని వింటూ వాడిచ్చే ప్రేరేపణ, వాడిచ్చే ఆలోచనలు, వాడిచ్చే దాని ద్వారా భయంకరమైనటువంటి క్రియలు, భయంకరమైనటువంటి వాటికి ఒత్తాసు, భయంకరమైనటువంటి వాటి విధానంలో నడవటము, భయంకరమైనటువంటి వాటి విధానంలో ఆలోచనలు, ఆ ప్రకారము మాట్లాడడం, ఆ ప్రకారం నడవడము, దీని ద్వారా దేవుని హృదయానికి ఎంతో వేదన, దేవుని హృదయానికి ఎంతో బాధను కలగచేసినటువంటి వారం అవుతాం. మనము చాలా గ్రాంటెడ్గా తీసుకునేది ఏంటి అంటే ఎస్ ప్రభా, అవును నువ్వంతే, కానీ నా విధానం నాదే అంటే అలా ఆలోచించిన ప్రతిసారి దేవుడు నీతో ఉన్నాడు అన్న గ్రహింపును నీవు ప్రక్కకు పెడుతూ నిర్లక్ష్యం చేస్తున్న ప్రతిసారి ఆయన నువ్వు తిరిగి మరలా సిలువ వేస్తున్నట్లు ఉంటుంది. కనుక ఆయన నీ యందు ఉన్నాడు. నీ యందు ఉన్నప్పుడు యోసేపుతో దేవుని సన్నిధి తోడుగా ఉంటేనే ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దర్శనము ద్వారా దేవుడు నమ్మకముగా ఆయనతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తితో నడుస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తికి వాగ్దానం చేశాడు అంటే ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, యోసేపు జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు మన పరిస్థితులను పరీక్షించుకొని స్వపరీక్ష చేసుకుంటూ చెక్ చేసుకోవలసినటువంటి సమయం. ఆయన నిజంగా బానిసగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పటికీ దేవుడు తన యొక్క సన్నిధిని ఆయనతో ఉంచడము మరవలేదు, ఆపలేదు. భయంకరమైన పాపము చేయుటకు ప్రేరేపించే సమయము అలోనుగా ఉన్నా, ఎవరు లేకపోయినా సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క కాన్స్టెంట్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఆయన ఉన్నాడు కాబట్టే ఆయన అలాంటి పరిస్థితుల్లో సహితము దానికి కమిట్మెంట్ అవ్వలేదు. ఈవెన్ ఆయనను జైల్లో వేసినప్పటికీ దేవుని సన్నిధి ఆయనకు తోడుగా ఉండటము ద్వారా ఏ విధంగా అయితే పోతీఫర్ దగ్గర ఫేవర్ అనేది యోసేపుకు కలిగిందో, జైల్లో సహితము దేవుని సన్నిధి ఇతనితో తోడుగా ఉన్నందువలన ఆ జైలు అధికారి సహితం మిగతా ప్రిజనర్స్ని ఈయన చేతికి అప్పగించి ఆయన నిశ్చింతగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సహితము దేవుని సన్నిధి ఈయనతో ఉంది అని గ్రహించగలిగారు, గమనించగలిగారు. మనలో ఉన్న క్రీస్తుతో నడుస్తున్నటువంటి మనము వెడలుతూ ఉన్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు
అదర్స్ క్యాన్ హ్యావ్ టు రికగ్నైజ్ వీరు క్రీస్తు సొత్తు, క్రీస్తుకు సంబంధించినటువంటి వారు, క్రిస్టియన్స్ అని ఎందుకు గుర్తిస్తారో తెలుసా? బికాస్ ఆఫ్ హిస్ ప్రజెన్స్, బికాస్ ఆఫ్ హిస్ పర్మనెంట్ లివింగ్ ఇన్ యూ. ఆయన నీలో శాశ్వతముగా నివాసం చేస్తూ నీ ద్వారా సంచరిస్తూ ఉన్నాడు గనక నీవు ఎక్కడ నడుస్తూ ఉన్నా సరే, వారు ఎలాంటి వారైనా సరే, పోతీఫరు గుర్తించగలిగాడు, ఆ జైలు అధికారి గుర్తించగలిగాడు. అలాంటప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి వారు నిశ్చయముగా నీలో ఉన్న క్రీస్తును గుర్తించగలుగుతారు. ఆదికాండం 39వ అధ్యాయము 1-6 వచనాలను ఒకసారి చూద్దాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు అయిన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. యోసేపు యొక్క పుస్తకము క్షుణ్ణంగా చదువుదాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే చదువుదాం. ఎందుకు అంటే ఆయనను బట్టి, యోసేపును బట్టి, యోసేపుకు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉన్నందు కారణం చేత అతని పొలము కానీ అతనికి ఉన్నదంతయు కానీ ప్రతి పరిస్థితిలో ప్రతి ఏరియాలో దీవింపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. జస్ట్ యోసేపును బట్టి పోతీఫర్ను దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. పోతీఫర్కి కలిగినటువంటి ప్రతి దానిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క సన్నిధిని ఏ పరిస్థితులు కూడా వేరు చేయజాలవు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందుల దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. అవి ఏవైనా సరే, పరిస్థితులు ఎంత భయంకరంగా చాలా ఎంత దయనీయంగా ఉన్నా సరే, మనము నడుస్తున్నా మనం వెళ్తున్నటువంటి దారి ఎంత బహుభయంకరంగా ఉన్నప్పటికీ, మన జీవన విధానంలో ఎదురయ్యే వివిధమైనటువంటి క్లిష్టమైనటివి అవ్వచ్చు, అసాధ్యము అనొచ్చు, అయినా అవి ఏవి కూడా మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి ఎడబాప నేరవు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చుటకు ఎంత శక్తిమంతుడు, ఎంత నమ్మకమైన తండ్రి, ఎంత సమర్థుడు అంటే ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా సరే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఒక సిచ్యువేషన్ రాగానే ప్రభు మమ్మల్ని వదిలేశాడేమో, ప్రభుకి ఈ విషయంలో దృష్టి లేదేమో, దయ లేదేమో, కనికరం లేదేమో అనుకుంటూ ఉంటాం. నో, మనకు లేదు దయ కనికరము. ఎందుకు అంటే ఆయన మన యందు నివసిస్తున్న ఆ యొక్క ప్రజెన్స్ని గురించినటువంటి ఆ కాన్షియస్నెస్, ఆ గ్రహింపులో మనము టోటల్గా క్లోజ్ చేసుకొని అపవాదికి ఇచ్చినటువంటి ఆ ద్వారాలను బట్టి, వాటిని తెరిచిన దానిని బట్టి, అపవాది చూపెట్టే ఆకర్షణల వైపు మనం ఆకర్షింపబడి దేవుని యొక్క సన్నిధితో గ్రహింపు లేక ఆయన వాగ్దానాల యందు నమ్మికను సన్నగిల్లు చేసుకుంటూ అపనమ్మిక, అవిశ్వాసం వైపు కొనసాగుతూ, పైగా మనము దేవునికి కనికరం లేదు, ఆయనకు దయ లేదు, ఆయన ఎప్పుడు చేస్తాడు, ఇంకా చెయ్యడేమో, ఇంకా నాది నేను చూసుకుంటా. ఇవి ఎవరి ఆలోచనలో తెలుసా? దుష్టుని కుయుక్తి. నిన్ను దేవుని యొక్క వాగ్దానంలో నుంచి, దేవుని యొక్క ప్రణాళికలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టిన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క పొజిషన్లో నుంచి నిన్ను లాక్కొని వెళ్ళి నిన్ను చిత్తుగా
నలిపివేయటానికి వాడు పన్నే కుయుక్తే దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ నీలో కలగటం. చాలాసార్లు అపవాది వెలుగు దూత వేషం వేసుకొని వస్తూ ఉంటాడు. ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, వాక్కులో కానీ, అర్థం చేసుకునే విధానంలో. మన ప్రభువు, మన రక్షకుడు, మన కాపరి, మన సమస్తమైనటువంటి క్రీస్తు యేసు నిజమైన సత్య వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. సత్య వెలుగై ఉన్నటువంటి క్రీస్తును మాత్రమే మనము అనుసరించవలసినటువంటి వారము. అలా ఆయన ఈవెన్ ప్యాలెస్కి తీసుకెళ్లారు, ఫరో దగ్గరికి. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ కూడా తన యజమాని గ్రహించి సమస్తము పైన బాధ్యత అప్పగించి పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అది మాత్రమే కాదు, దేవుడు తోడుగా ఉన్నందువలన ఆ ఐగుప్తీయులు ఇతనికి సేవ చేసేవారుగా తయారయ్యారు. అది మాత్రమే కాక ఆ ఫరోనే ఏమన్నాడంటే, ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా మనం చూసామా? దేవుని ఆత్మ కలిగిన ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటాడా? ఎవరినైనా చూస్తామా అని ఆ సేవకులను పిలిచి వారి ముందర ఈయన గురించి టెస్టిఫై చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా అంటే సమస్తమంతటిపైన అధికారిగా పెట్టాడు. ఆయన చేతికి అప్పగించి అసలు ఆయన చేతిలో ఏమేమి ఉన్నాయో కూడా ఈ వ్యక్తికి తెలియనంతగా ఆయన చేతిలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత నమ్మకముగా యోసేపు చేపట్టిన ప్రతి బాధ్యతను, ప్రతి పనిని, ప్రతి దానిని ఆయన ఆశీర్వదించినట్టుగా, వడ్డిల్ల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దీనికంతటికి ఏంటి అంటే, దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, నీ ద్వారా ఆయన నివసిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా మనుషుల యొక్క ఫేవర్ హైగా ఉంటుంది. నీవు హైగా హానర్ చేయబడతావు. నీవు ఉండే ప్రతి ప్రదేశంలో, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి వర్క్ విభాగంలో వారు ఎలాంటి వారైనా సరే వారు నీలో ఉన్న క్రీస్తును గమనించగలుగుతారు, చూడగలుగుతారు. ఫేవర్ అనేది మనుషుల ద్వారా నీకు అంత ఉన్నతంగా ఆయన చేసి పెడతాడు. హల్లెలూయా. ఎంతగా ఫేవర్ అంటే ఇంకా వాళ్ళ సమస్తాన్ని నీ పాదాల దగ్గర వేసేసి అంతా నువ్వే చూసుకో అన్నంతగా దేవుని యొక్క ఫేవరు నీ పైన ఉంటుంది. ఎప్పుడైతే నీవు కాన్స్టెంట్గా ఆ కాన్షియస్నెస్, ఆ ప్రజెన్స్ని, ఆ క్రైస్ట్ ఇన్ లైఫ్ యొక్క దానిని నువ్వు ఎంతగా కాన్షియస్ కలిగి ఉంటావో, దానిని ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగుతావో అంతగా నీకు ఫేవర్ అనేది ప్రభువు ఇస్తాడు మనుషుల వలన. అంతగా మనుషులు వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళు నీకు తల వంచి నీకు సేవ చేయగలిగేటట్లుగా చేస్తాడు. ఎంత శ్రేష్టమైనటువంటి జీవన విధానము తండ్రి మనకిచ్చి ఉన్నాడంటే, అద్భుతకరమైనటువంటి తండ్రి. హల్లెలూయా. ఆ విధముగా దేవుని యొక్క ఆత్మ యోసేపుకి వివేచన జ్ఞానాన్ని నిండుగా నింపబడి ఉన్నటువంటి వ్యక్తి యోసేపు. ఈనాడు క్రీస్తుని యందు ఉంటుండగా ఆయన తన యొక్క వివేచనను, తన యొక్క విజ్డమ్ను, తన యొక్క సమస్తాన్ని నీలో నింపి ఉండగా నిశ్చయముగా నిన్ను ప్రతి పరిస్థితుల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుండబెట్టడానికి ఆయన సమర్థుడు. ఆయన తీవ్రతతో ఉన్నాడు. ఓన్లీ థింగ్ నీ యొక్క గ్రహింపు, నీ యొక్క సహవాసము, నీవు ఆయనతో నింపబడ్డమే అదే ఇంపార్టెంట్. అందుకనే యోసేపు సక్సెస్ఫుల్ జీవన విధానానికి కారణం ఏంటి అంటే, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉండటము. దేవుని యొక్క సన్నిధి ఆయనతో ఉంది అన్న గ్రహింపులో అనునిత్యము ఆయన కొనసాగటము. హల్లెలూయా. దీన్ని బట్టి సీక్రెట్ ఏంటంటే, ఎంతగా నీవు క్రీస్తునందలి జీవితాన్ని, ఆ గ్రహింపును ఎంతగా నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, ఎంతగా ఆ గ్రహింపును స్థిరముగా కొనసాగుతావో అంతగా నీవు అన్ని విషయాల్లో ఉన్నతముగా కూర్చుండబెడతావు, ఉన్నతముగా నీవు ఉంటావు. హల్లెలూయా. ఆయన నమ్మకత్వాన్ని బట్టి నువ్వు పలకవలసింది ఏంటంటే, ఆయన ఇచ్చే ప్రతి దాన్ని నీవు విని గ్రహించుకొని నీ నోటితో నీవు పలకాలి, ప్రకటించాలి.
బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి వాగ్దానాన్ని, ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను, నీ ప్రతి పరిస్థితికి ఆ వాక్కును నీ హృదయములో విశ్వసించి నీ నోటితో పలికినప్పుడు నిశ్చయముగా ఆ మాట నీ జీవితంలో ఆ పరిస్థితిలో అది ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. కనుక మనకి ఇవ్వబడినటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదము, ఆధిక్యత ఏంటి అంటే, ఉన్నతమైనటువంటి ఆధిక్యత ఏంటి అంటే అనునిత్యము ఆయన వాక్యముతో నింపబడ్డము. ఆ వాక్కుతో నింపబడుతూ ఆ వాక్యమునే నీవు పలకవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. ఎప్పుడన్నా మీకు ఈ అనుభవం వచ్చిందా? నేను అనుకున్నాను అది పడుతుందని, నేను అనుకున్నాను అది పగలగొడతారని, నేను అనుకున్నాను అది పడుతుంది, అది నాశనం అవుతుందని అనుకున్నాను, అనుకున్నట్టే జరిగింది. ఎవరికైనా అనుభవం ఉందా? ఆ అనుభవం లేని ఒక్కరు కూడా ఉండరని నేను అనుకుంటున్నాను. నిజమా? అంటే నీవు అనుకుంటున్నావు, నీవు అనుకుంటున్నది అది కార్యం జరిగిస్తుంది. అదే అంత జరిగిస్తే సర్వశక్తిమంతుడు, సర్వాధిపతి అయినటువంటి సృష్టికర్త నీ యందు నివాసం ఉంటుండగా నీవు ఆయన ఏమి చెప్పాడో అది నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో నీవు పలికినప్పుడు నిశ్చయముగా ఆ మాట ఏమై ఉందో అది నీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది, జరుగుతుంది, ఆ కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. ఇది మనకు సంతోషమా? ఈ యొక్క క్రమము, ఈ యొక్క ప్రాక్టీసు నిరుత్సాహమా? మరి ఏం చేయాలి మనం అంటే, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్కు, దేవుని సన్నిధిని గురించినటువంటి విషయంలో ఆ యొక్క గ్రహింపు ఉండి, చర్చి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇంటిలోనికి వెళ్ళిన వెంటనే వివిధ పరిస్థితుల్లో వివిధ విధానాల్లో మూవ్ అవుతున్నప్పుడు ఆ పరిస్థితుల వైపు చూస్తూ నీలో ఉన్నవాడు ఎవరు, నీవు ఏమై ఉన్నావన్న విషయాన్ని టోటల్గా మరుపు తెప్పించుకుంటూ వాటిలో కొట్టుమిట్టాడుతూ దేవుని సన్నిధికే దూరమయ్యి దేవునితోనే అలిగే పరిస్థితిలోనికి వస్తున్నామా? ఎంతగా నీవు గ్రహింపు కలిగి ఉంటావో అంతగా దేవుని రాజ్య విషయాల్లో నీకు ఆసక్తి ఉంటుంది. దేవుని రాజ్య విషయాల్లో అంత శ్రద్ధతో, అంత ఉత్సాహంతో నువ్వు పాల్గొంటావు. అంతగా దేవుని రాజ్య విషయాల్లో నీ వంతు నీవు బాధ్యతగా విత్తుతావు. నీ వంతు నీ బాధ్యతగా నీ సమయాన్ని వెచ్చిస్తావు. దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్య విస్తరణకు కావాల్సినటువంటి ప్రతి పనిలో నీలో తీవ్రత అనేది అధికం అవుతుంది. మనలో ఆ తీవ్రత అధికం అవ్వట్లేదు. మనం నులివెచ్చగా ఉన్నాము, నిశ్చేష్లంగా ఉన్నాము. ఏం చేసుకుంటావో చేసుకోనైనా, జరిగించుకునేదే నువ్వు జరిగించుకో, నాకు సంబంధం లేదు అన్నట్టు నిర్లిప్తమైనటువంటి మన ఆలోచన విధానము, జీవన విధానం ఉంది అంటే మనము టోటల్గా అపవాదికి అవకాశం ఇస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క కాన్షియస్ అనేది కానీ, ఆయన యొక్క రాజ్యము పట్ల మనకు తీవ్రత అనేది కానీ, ఆయన పని పట్ల, ఆయన దేనికైతే దాహం కలిగి ఉన్నాడో ఆత్మల సంపాదన పట్ల మనం ఎంత నిర్లిప్తత వహిస్తున్నామంటే అర్థం ఏంటి అంటే మనకు ఆ యొక్క గ్రహింపు లేనట్లు. ఇలా గ్రహింపు లేక ఆ నులివెచ్చని తనముతో ఉంటే ఏం చేస్తాడంటే అపవాది వానివి నెరవేర్చుకోవటానికి ఉవిల్లూరుతాడు. ఆ అవకాశం మనం చేజేతులారైవద్దు. ధైర్యంగా ఉండాలి. మనలో ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యము ఎప్పుడు నింపబడుతుంది అంటే బలవంతుడైనటువంటి ఆయనను నీవు నింపుకుంటున్నప్పుడు. హల్లెలూయా. మనము ఒక్క నిమిషం లేచి నిలబడినట్లయితే ప్రభువుతో మనము ఏదైతే విశ్వసించామో, ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మి నీ నోటితో పలకటము ద్వారా అది నీవు స్వతంత్రించుకుంటావు అన్న సత్యాన్ని మరువకూడదు. అన్నింటికి మించి వాక్కు అయినటువంటి క్రీస్తును అనునిత్యము నింపుకోవటము, ఆయనతో సహవాసం చేయటము ఎప్పుడే కానీ మరచిపోవద్దు, దాటేయద్దు. అన్నింటికి మించి ఆయన సంఘము, ఆయన యొక్క సంఘ విస్తరణ, ఆయన యొక్క రాజ్య విస్తరణ పనిలో నీ వంతు నీవు ఏ విధానంలో సహకరించగలుగుతావో ఆ విధానంలో సహకరించుటకు తీవ్రత కలిగి ముందుకు రావాలని ప్రభువు పేరిట మీకు ఆహ్వానం తెలుపుతూ ఉన్నాను. ఎందుకు అంటే మనల్ని మనం పరీక్షించుకుందాం. దైవజనుడు ఇక్కడ నిలబడి ప్రతి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క అవసరతను, ఆ పనిని చెప్తూ ఉన్నప్పుడు లిటరల్గా మనం ఎలా కూర్చుంటున్నామంటే నేను రావడమే గొప్ప 12కి అన్నట్లు
కాకుండా మనలో ఆ తీవ్రత పెరగాలి. నేను ఏ విధంగా నేను సహాయపడగలుగుతాను, ఏ విధముగా ఆయన పనిలో నేను ఒక భాగమై ఉంటాను అన్న తీవ్రత మనలో అధికమవ్వాలి. ఎంతగా అది అధికమవుతూ ఉంటుందో అంతగా ఆయన దీవిస్తాడు, అంతగా ఆస్వాదిస్తాడు, అంతగా వర్ధిల్లింపచేస్తాడు, అంతగా ఆయన నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టినటువంటి ఆశీర్వాదంలోనికి నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధి, నా ఆశయంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నా ఆశయంతా, నా ఆశయంతా నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నాకున్నవి నే చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. నాకున్నవి నే చూస్తున్నవి, వాటిలో స్థిరమైనది నీ సన్నిధియే. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధి. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది. దీనులైన వారిని రాజుల ముందు నిలబెట్టునది నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే, సన్నిధి. ఈ ఉదయకాల దినమున ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన వాక్కు, ఆయన సన్నిధి, ఆయన వాగ్దానం, ఆయన సన్నిధి. ఆ వాక్కును పట్టుకుని, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు వెళ్తుంటే ఆయన సన్నిధి నీతోనే ఉండడాన్ని, నీలోనే ఉండడాన్ని నువ్వు చూస్తున్నావు. ఆయన సన్నిధి నీకు సులభంగా నీతో ఉండడాన్ని గ్రహించుకుంటూ వెళ్తావు. ఈరోజు కొత్తగా నీకు ఆయన సన్నిధి ఇవ్వబడడం కాదు, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్న రోజు మొదలుకొని నువ్వే ఆయన సన్నిధి. ఆయననే నీలో, ఆయన నీ చుట్టూ, ఆయన నీ పైన, ఆయన నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, సమస్తంలో ఆయన సన్నిధి కమ్ముకొని ఉంది. ఓన్లీ థింగ్ ఈస్ మనం నమ్మాలి, అభిషక్తుని నమ్మాలి. అభిషక్తుని సన్నిధి నీ శరీరాన్ని, నీ మనసును, నీ ఆలోచనలను, నీ పరిస్థితులను ప్రభావితం చేయడానికి నువ్వు నమ్మాలి, అంతే. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉంటే నీలో ఉన్న అభిషేకపు సన్నిధి ఆ పరిస్థితులను జయించే సామర్థ్యంలోకి నిన్ను నడిపిస్తుంది. నువ్వు ఓడిపోయే వ్యక్తివి కాదు, నువ్వు జయించే వ్యక్తివని నీకు ప్రూవ్ చేస్తుంది. ఉదయకాల దినమున ఆ అభిషేక్తుని వైపు చూస్తావా? ఆ అభిషేకం నిన్ను డీల్ చేయాలని కోరుకుంటావా? అనుక్షణం ఆ అభిషేక ప్రభావము నిన్ను పరిపాలించాలని ఆశపడతావా? నీ కుడి చేయి పైకెత్తి, తండ్రి నాకు ఇవ్వబడిన మీ కుమారుని జీవితం, అభిషక్తుని జీవితాన్ని బట్టి కోట్లాది వందనాలు తండ్రి. నోరు తెరిచి చెప్పు. పరలోకమందున్న తండ్రి, మీరు నాకు ఇచ్చిన కుమారుని జీవితం
మీరు నాకు ఇచ్చిన అభిషక్తుని జీవితాన్ని బట్టి జీవితాన్ని కోట్లాది వందనాలు. కోట్లాది వందనాలు. ఆ అభిషేకపు జీవితము ఆ అభిషేకపు జీవితం ఈ భూమి మీద ఉన్న నన్ను భూమి మీద ఉన్న నన్ను అనుక్షణము పరిపాలించును గాక, పరిపాలించును గాక, ప్రభావితం చేయును గాక. ప్రభావితం చేయును గాక. ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే, ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల కంటే, వ్యాధులు రోగాల కంటే, వ్యాధులు రోగాల కంటే, బలహీనత బంధకాల కంటే బలహీనత బంధకాల అధికముగా అధికముగా అనుక్షణం అనుదినము క్షణము అనుదినము ప్రతి పరిస్థితిలో ప్రతి పరిస్థితిలో అభిషక్తుని అభిషేకము అభిషక్తిని అభిషేకం నన్ను ప్రభావితం చేయును గాక. ప్రభావితం చేయును నా గాక. హృదయ శరీరాత్మలను హృదయ శరీరాత్మను ఇప్పుడే ప్రభావితం చేయును ఇప్పుడే గాక. ప్రభావితం చేయును ఈ గాక. క్షణమందే ఈ క్షణమందే, ఈ క్షణమందే ఈ క్షణమందే అభిషక్తుని అభిషేకము అభిషక్తుని అభిషేకము నన్ను ప్రభావితం చేయును గాక. ప్రభావితం చేయును గాక. నన్ను ప్రభావితం చేయును గాక. రోషంతో చెప్తాం, రోషంతో చెప్తాం. నన్ను ప్రభావితం చేయును గాక. నన్ను ప్రభావితం చేయును గాక. ఓ వ్యాధి రోగము ప్రభావం కాదు, అభిషక్తుని అభిషేక ప్రభావము. అభిషక్తిని అభిషేక అపవాది కుట్రలు, దుఃఖము, వేదన, బాధ ఇవి కాదు నన్ను ప్రభావితం చేసేది. అభిషక్తుని అభిషేకం ఇప్పుడే నన్ను ప్రభావితం చేయును గాక, చేయును గాక, చేయును గాక, చేయును గాక. Anointing of the Holy Ghost, anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకము నా మనసును, నా తలంపులను, నా ఆలోచనలు, నా శరీరాన్ని, నా పరిస్థితులను, నా కుటుంబాన్ని ఓ ప్రభావితం చేయను గాక. ఇప్పుడే 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 ఈ క్షణమందే. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. నా కుటుంబస్తులను, నా ప్రతి దానిని పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభావితం చేయను గాక. ప్రభావితం చేయును గాక. యోసేపుకు తోడై ఉన్న అభిషేకమే యేసుకు తోడైన అభిషేకమే యోసేపు కొరకు ప్రభావితాన్ని చూపిస్తే, ఓ దేవుని కుమారునిగా, వారసునిగా నాలో ఉన్న అభిషక్తుని జీవితము ఇంకా ఎంత ప్రభావితం చేయాలి, ఇంకా ప్రభావం చేయను గాక, ఇంకా గొప్ప చేయను గాక, ఇంకా రూపాంతరపరచును గాక, జీవముతో నింపును గాక. మాకు జబ హృదు శకతర బాబా 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 లేడు రోజు నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. రోషముతో అభిషేకం నిన్ను ప్రభావితం చేయను గాక. ఇప్పుడే నీలో ఉన్న అభిషక్తుని జీవితము నిన్ను ప్రభావితం చేయను గాక. నీ కనబడిన వ్యాధి రోగాన్ని ప్రభావితం చేయను గాక. ప్రతి అవమానమును, ప్రతి ఓటమిని ప్రభావితం చేయను గాక. అభిషక్తుని అభిషేకము ప్రభావితం చేయను గాక. ఇక్కడున్న వారు, లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావం కిందకి వచ్చుదురు గాక. ప్రతి ఆలోచన, ప్రతి తలంపు, ప్రతి పరిస్థితి పరిశుద్ధాత్మ అభిషేక పరిపాలన కిందకి వచ్చును గాక. మాక సాతారాబుకో షకా బాబా 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 లోరా హబాక సాతారాల ఖబా బాబా 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 రల ఖుసిరలి హన మన కరబా రహసా ఖబాన మన. వ్యాధి రోగం ఉన్న చోట జీవ ప్రభావం, స్వస్థత ప్రభావం, పునరుద్ధాన శక్తి ప్రభావం పని చేయను గాక. ఇప్పుడే ప్రభావితం చేయను గాక. ఇప్పుడే ఓటమిన్న చోట, అవమానం ఉన్న చోట, ఏమి చేయలేకపోతున్నా అన్న చోట పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావంతో తలగా ఉంచబడదురు గాక. ఆస్తికర్తలు అవుదురు గాక. సమృద్ధిలో జీవించుదురు గాక. Blood of Jesus, blood of Jesus, blood of Jesus. అపవాది ప్రభావం చేత ఏ పరిస్థితి అయితే శాపగ్రస్తంగా ఉందో పరిశుద్ధాత్మ అభిషేక ప్రభావంతో అపవాది కాడి, శాపముని కాడి విరిచివేయబడి ఆశీర్వదింపబడుదురుగాక, జయించుదురుగాక, సమాధానం కలిగి ఉందురుగాక. ప్రభా, ఈ దినమున విత్తబడిన వాక్యము వందంతలుగా ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం ఆయన. వారిలో ఉన్న అభిషేకాన్ని వారు గుర్తించి, వారిలో ఉన్న అభిషేక సన్నిధిని గుర్తించి దానితో అనుదినము ప్రభావితం చేయబడుతూ ముందుకు సాగుదురుగాక. ఎవరైతే ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నారో
ఆ అభిషక్తిని అభిషేక ప్రభావంతో ప్రభావితం చేయబడడానికి బాప్తిసం పొందుదురుగాక. యేసుక్రీస్తు ఏమైతే చేసి ఉన్నాడో, ఎరగకుండా ఉన్నారో వారి హృదయాలు యేసుక్రీస్తు చేసిన జ్ఞానం, చేసిన కార్యములు జ్ఞానముతో నింపబడి రక్షింపబడుదురుగాక. మీ రక్త ప్రభావంలో భద్రపరచండి, బలపరచమని, విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.